బాపట్ల జిల్లా చీరాల ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ పాల్గొని ప్రజల నుంచి స్వయంగా సమస్యల అర్జీలు స్వీకరించి వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం చీరాల మండలంలోని 14 పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు నూతన చెత్త రిక్షా బండ్లు, డస్ట్బిన్లను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెత్త సేకరణ రిక్షాను కొంత దూరం ఎమ్మెల్యే స్వయంగా తొక్కి పారిశుద్ధ కార్మికుల్లో ఉత్సాహం, ఆనందాన్ని నింపారు. అలాగే చీరాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో టీబీ పేషెంట్లకు వాడరేవు రామానంద సరస్వతి స్వామీజీ అందజేసిన పౌష్టికాహార కిట్లు, పేద విద్యార్థులకు నగదు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ చెత్తపై చెత్త పన్ను వేసిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. కొండయ్య గారి నాయకత్వం, కొండయ్య గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. కొండయ్య గారి నాయకత్వం, కొండయ్య గారి నాయకత్వం, కొండయ్య గారి నాయకత్వం. మూడు కార్యక్రమాలని మేము ఇక్కడ చేయడం జరిగింది. T4 ఆఫీసులో ఈరోజు ఒక కార్యక్రమం చేశాం. అలాగే ఎంపీడీఓ గారి ఆధ్వర్యము, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మిగతా ఆఫీసర్ల యొక్క సహకారంతో ఈ రోజున ప్రతి గ్రామంలో పేరుకుపోయినటువంటి చెత్తని తీయడానికి ట్రైసైకిల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు డబ్బాలు కూడా వాళ్ళకి చెత్త వేసుకోవడానికి డబ్బాలు కూడా ఇచ్చారు. అంటే ఇది చూసే సమాజం ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ చెత్త పన్ను వేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక్కసారి మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన అంటే ఏంటో ఈరోజు రుజువు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ అన్ని పంచాయతీలకి, చీరాల్లో ఉన్నటువంటి 15 పంచాయతీలకి 14 పంచాయతీలకి దాదాపుగా 40 ట్రైసైకిల్స్ ఇచ్చాము. 240 చెత్త వేసుకోవడానికి డబ్బాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది పాలన అంటే. మరి అలాగే ఈరోజు గ్రీవెన్సీలు కూడా ఇక్కడ మరి T4 ఆఫీస్ దగ్గర నిర్వహించడం జరిగింది. అట్లాగే ఈ రోజున వాడరేవు స్వామీజీ వారి ఆధ్వర్యంలో చాలా మందికి టీబీ పేషెంట్స్ కి ఆహారాన్ని కూడా అందించారు. ఇవాళ టీబీ పేషెంట్ల ద్వారా ప్రభుత్వం వారికి ఎటువంటి సహాయం అందిస్తుందో గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ విషయాన్ని గురించి కూడా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అనేక మంది దాతలు ముందుకొచ్చి ఇవాళ వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. సో పాలనా దక్షుడైనటువంటి
నారా చంద్రబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ మన ఊరిలో క్రిటికల్ కేర్ హాస్పిటల్ వస్తుంది, హ్యాండ్లూమ్ పార్క్ వస్తుంది, అలాగే టూరిజం కూడా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.